ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యౌవనము వలె నీ యౌవనమును కొత్త అగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఆయన మోషేకి తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరుచును. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపవించువాడు కాడు. కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పాదాలకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం నాయన. ఈ పరిశుద్ధ దినమందు నా ప్రభానైనా మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. గత వారం అంతానైనా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని కప్పి కాపాడి నా ప్రభా, ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి నా ప్రభానైనా నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎల్లప్పుడూ మీ పాద సన్నిధిలో చేరినైనా మేము స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకునైనా మమ్మల్ని ఏర్పరచుకునేటువంటి దేవుడు నాయన, గొప్ప దేవానైనా తండ్రి రాజా, మా స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడునైనా, మా జీవితాల్లో నా ప్రభా మీరు చేసినటువంటి నైనా ప్రతి ఒక్క నా తండ్రి రాజా అద్భుత కార్యాలను బట్టి, మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగోనైనా తండ్రి, ఈ దినమందు నా ప్రభానైనా నీ దాసుని ద్వారానైనా నైనా మాకు ఏ వాక్యమైతేనైనా మీరు అందించబోతున్నారో ప్రభానైనా ఆ వాక్యాన్ని నా ప్రభా మా జీవితాలకు సరిపడే విధంగా నా ప్రభా నైనా మేము విని నా తండ్రి దాన్ని గ్రహించి నా ప్రభా నీ వాక్యానుసారం నడుచుకోవడానికి నైనా మీరు కృప చూపించి నడిపించండి నాయనా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి సంవత్సరములలో, మరి ఈ సంవత్సరములో గడిచిన 2 మాసములలో కూడా దేవుడు తన ప్రేమను మన ఎడల చూపెట్టి ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఇటువంటి చక్కని దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనలందరినీ కూడా ఆయన ఏర్పాటులో ఏర్పరచుకొని ప్రభుల వారు ఆయన సన్నిధానమునకు మనలందరినీ కూడా నడిపించాడు. అందుకు దేవునికి మనం ఏమి చెల్లించినను ఆయన రుణము తీర్చుకోలేనటువంటి వాళ్ళం. హల్లెలూయా. ఎంతోమంది ఈ రోజును చూడలేక వెళ్ళిపోయారు, గతించిపోయారు, మరణించారు. లేకపోతే ఎన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు, ఎక్కడో వారి స్థానము, ఎక్కడో వారి ప్రయాణం, అలాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి మనలందరినీ కూడా దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతములు 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేసుకున్నాం. పరమగీతములు 2వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియురాలు, ప్రియుడు, ఇది పరమునకు సంబంధించినటువంటి గీతం. ప్రియుడు అనగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ప్రియురాలు అంటున్నటువంటి మాటను మనం గమనిస్తే, నా ప్రియుడు ఎవరు? నా ప్రియుడు, నా ప్రియుడు ఎవరు? నావాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. నా ప్రియుడు అని ఎవరు సంబోధిస్తున్నారమ్మా? ప్రియురాలు చెప్తోంది, షూలమితి చెప్తున్నటువంటి మాట. ఎవరిని గూర్చి మాట్లాడుతుంది? ప్రియుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చి మాట్లాడుతూ ఉంది. నా ప్రియుడు ఎవరివాడు అంటే నావాడు, అంటే నాకే సొంతము అని అర్థం. నా ప్రియుడు నాకే సొంతం, ఇంకెవ్వరికి కూడా కాదు. నా ప్రియుడు అని చెబుతుంది ప్రియురాలు అంటే ఆమె కూడా ఎలాగుంది అంటే ప్రియునికి తగినట్టుగా, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి తగినటువంటి విధంగా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా జీవిస్తే అప్పుడు సంఘమంతా కూడా ప్రియుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గురించి ఏమని చెప్తాది? ఆయన నా ప్రియుడు, నావాడు అనేటువంటి ఆ మాటలు మనం వినగలుగుతాం. అందుకే వాక్యములు మనం గమనిస్తే, నా ప్రియుడు నాకును, నేను అతనికి చెంది ఉన్నాను అనేటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంది.
ఆయన నా ప్రియుడైతే నేను ఎవరి దానను? ఆయన దాననే. సంఘము ఈ రోజున ఎవరికి సొంతం అవ్వాలి అని కోరుకోవాలి? ప్రియుడైనటువంటి క్రీస్తుకి. క్రీస్తే నా ప్రియుడు, ఆయన నాకే సొంతమని సంఘము కూడా కోరుకోవాలి. అలా కోరుకునేటువంటి ఆ యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మేపుతున్నాడు మందని? పద్మములున్న చోట. పద్మములున్న చోట ఆయన మందను మేపుచూ ఉన్నాడు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పనిని గూర్చి మాట్లాడుతూ ఉంది. ఆయన పరిచర్యను గూర్చి అక్కడ ప్రస్తావిస్తూ అన్నారు. అంటే నేను ఆయన దానను, ఆయన నావాడు. మరి మనము సంఘమైనటువంటి మనము ఆయన బిడ్డలమైతే, ఆయనకు వధువు సంఘమైతే, పెళ్లి భార్య అయితే, ఆయన వరుడైనటువంటి వాడు పెళ్లి భార్య అయినటువంటి సంఘమును ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఆయన పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. అందుకే సంఘమును పోషించడానికి ఆయన ఏం చెప్తున్నాడు? పద్మములు ఉన్న చోట ఆయన ఏం చేస్తానంటున్నాడు? మందను మేపుదును చెప్తాడు. పద్మములు ఉన్నటువంటి చోట ఆయన మేపుతాడంటే ఆ పద్మములు అనగా తామర పువ్వు, లేకపోతే లిల్లీ పువ్వు, ఇలాంటి సూచన అర్థాలు ఇచ్చేటువంటి పుష్పాలను మనం గమనిస్తున్నాం. ఈ తామర పువ్వు అనేటువంటిది ఎందులో నుంచి పుడుతుంది? నీళ్ళల్లో కిందంతా ఏముంటుంది? బురద ఉంటుంది. ఆ బురదలో నుండి పుట్టుకొచ్చేటువంటి ఆ తామర పువ్వు ఎలా ఉంటుంది చూడటానికి? చాలా అందముగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. బురద ఏమాత్రం కూడా దాని మీద ఉండదు. అంటే సంఘము కూర్చున్నటువంటి ప్రస్తావన ఇలా తెస్తున్నాడంటే, ఆయన నన్ను ఎక్కడ మేపుచున్నాడంటే పద్మములు ఉన్నటువంటి చోట నన్ను మేపుతూ ఉన్నాడు. ఆ పద్మములు ఉన్న చోట మేపుతున్నాడంటే క్రీస్తు ప్రభుల వారు సంఘమును ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా తన ప్రేమను చూపెడుతున్నాడంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రాణమును పెట్టి సంఘాన్ని ఏం చేశాడంటే ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంటే మందనంతటిని కూడా మేపుతూ ఉన్నాడు అని దాని అర్థం. హల్లెలూయా. మరి సంఘము కూడా ఏమని చెప్పాలా? క్రీస్తు ప్రభుల గురించి ఆయన ఎవరు అనేది ఏం చెప్పాలా? ఆయన నా ప్రియుడు నావాడు. హల్లెలూయా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు అన్నటువంటి ఆలోచన, ఆ మాట మన నోట నుండి ఉండి మన హృదయంలో ఆ మాటలు స్థిరపరచబడి ఉన్నాయి అని అంటే ఆ ప్రియుని కోసము మనం ఎలా జీవించాలో అలాగా జీవిస్తాము. ఆ మాట మన నోట రాలేదనుకోండి, హృదయానుసారంగా మనం పలకలేకపోయాము, లేకపోతే మన హృదయంలో అటువంటి భావము లేదు అని అంటే ఆయనను గూర్చి మనము నా ప్రియుడు అని మనము చెప్పుకోలేము. నేను ఆయన దానను అని కూడా మనము చెప్పుకోలేము. అలా చెప్పనప్పుడు, అలాంటి హృదయంలో భావన అనేటువంటిది లేకపోయినప్పుడు పద్మములున్న చోట నీవు మేపబడలేవు. పద్మములున్న చోట నీవు మేపబడలేవు. పద్మములు ఆ యొక్క పుష్పములు అవి సుగంధ వాసన వెదజల్లేటువంటి పుష్పాలు, పరిశుద్ధంగా కనిపిస్తాయి, పవిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. అంతటి జీవితాన్ని నీవు దేవుని యొక్క మందులో గనక ఉంటే నీవు సంపాదించుకోగలుగుతావు. దేవుని యొక్క మందులో గనక నీవు లేకపోతే ఆయన నిన్ను పద్మములున్న చోట మేపడానికి అవకాశము ఉండదు. దానికి కారణం ఎవరునంటే విశ్వాసే కారణం. మనుష్యుడే దానికి కారణం అవుతూ ఉంటాడు. అయితే సంఘము చెప్తున్న మాట, ఆయన నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. హల్లెలూయా. మనమందరం కూడా ఎవరి వాళ్ళము? దేవునికి సంబంధించిన వాళ్ళం, దేవుని వాళ్ళము, దేవుని ప్రజలము, దేవుని యందు విశ్వాసం వచ్చిన వాళ్ళము, దేవుని యందు నమ్మకం వచ్చినటువంటి వాళ్ళము. మనమందరము కూడా వధువు సంఘముగా పెళ్లి భార్యగా సిద్ధపడితేనే అప్పుడు వరుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారికి మనమేమవుతామో పెళ్లి భార్యలం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏ ఒక్క చిన్న లోటుపాట్లు ఉన్నా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఏం చేయడు? ఎన్నుకోడు, మనల్ని మెచ్చుకోడు. ఇది నాకు అవసరం లేదు అని ప్రక్కకు వెళ్ళిపోతా. అందుకే సంఘము ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే ఏ ముడతైనను, మచ్చైనను, డాగైనను, కళంకమైనను మరి ఏదైనాను కూడా ఉండకుండా దానిని తను ప్రాణం పెట్టి దాన్ని ఏం చేశానని చెప్తాడు? కడిగి వాక్యము ద్వారా ఉతక స్నానము చేయించి తన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టుకోవడానికి దేవుడు తన ప్రాణాన్ని ఏం చేసినాడని పణంగా పెట్టాడు వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణమును పెట్టి సంఘమును అంత విధంగా చూస్తున్నాడనంటే దేవునికి సంఘం మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. ప్రియుడైనటువంటి వాడు, ప్రియురాలైన సంఘమును ఎన్నటికీ కూడా ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు.
అయితే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కుటుంబము కూడా ఆయనను గూర్చినటువంటి ప్రస్తావన వస్తే ఆయన ఎవరో కాదు, నా ప్రాణప్రియుడు, ఆయన నావాడు, నా కోసం ఏం పెట్టినవాడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయనే. ఇక ఈ లోకంలో ఎవరు కూడా లేరు, ఆయన తప్ప ఎవ్వరు కూడా నా కోసం ప్రాణం పెట్టి నన్ను రక్షించి నన్ను కనికరించి తన ప్రేమను చూపెట్టి ఇటువంటి విమోచన కలిగిన జీవితంలో నన్ను నడిపించి ఆయన సన్నిధిలోనికి నడిపించినటువంటి దేవుడు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా. ఈ సాక్ష్యమును మనం చెప్పాలి. ఎవరైనా అన్యుల మధ్యకు మనం వెళ్తే మనల్ని దేవుడు గూర్చినటువంటి మాటలు చెప్పాలంటే మనం చెప్పాల్సినటువంటి మాట ఆయన మరణ పునరుద్ధానమును గూర్చి మనం మాట్లాడాలి. పుట్టుక గూర్చి నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మరణము పునరుద్ధానమును గూర్చి నువ్వు మాట్లాడితే అప్పుడు నిజంగా నీవు క్రీస్తుని ఏ విధంగా తెలుసుకున్నావో, క్రీస్తుని నీవు ఏ విధంగా కలిగి జీవిస్తున్నావో అర్థమైపోతాయి. నీవు నిజంగా క్రీస్తును గూర్చినటువంటి ఆ మాటలు కనుక చెప్పగలిగే స్థాయిలో నీవు ఉన్నావు అంటే నీవు ఖచ్చితంగా నీ ప్రియుడైనటువంటి క్రీస్తుని గురించి నువ్వు చెప్తావు ధైర్యంగా. ఆయన ఎవరో కాదు, నా ప్రియుడు, నేను ఆయన దానను, ఆయన నావాడు అని చెప్పుకోగలుగుతావు. ఈ రోజున చాలామంది మనుషుల ఎదుట క్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఎవరు అని అంటే ఫలానా అని చెప్తుంటారు, కానీ మేము ఫలానా, మేము ఆయనను నమ్ముకున్నటువంటి వాళ్ళము, మేము దేవుని బిడ్డలము, క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా కొనబడి కడగబడినటువంటి ప్రజలము, ఆయననే మమ్మల్ని నడిపిస్తున్నటువంటిది, ఆయనే మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, ఆయనే మాకు కావలసినటువంటి ఆత్మీయ జీవితమును ఇచ్చి ఈ రీతిగా దేవుని సన్నిధిని అనుభవించడానికి లోకములో నుండి మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నటువంటి దేవుడు ఆయనే అని మనము సాక్ష్యం చెప్పగలిగేటువంటి పరిస్థితులు మనలో రావాలి. హల్లెలూయా. అది విశ్వాసిలో నుండి దేవుడు కోరుకునేటువంటిది. మనము మరణ పునరుద్ధానముల గూర్చి ప్రస్తావించకపోతే ఆయన నా ప్రియుడు అని మనం చెప్పలేం, నేను ఆయన దానను కూడా మనం చెప్పలేం. ఆయన నావాడే, నాకే సొంతం అనేటువంటి మాటలు కూడా మన నోట రాలేవు. ఎందుకంటే ఆయన మీద మనకేముండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. ప్రభులు వారిని గూర్చినటువంటి అవగాహన పూర్తిగా లేకపోతేనే అలాంటి మాటలు మాట్లాడతాం. అందుకే ఆయన మరణాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి, ఆయన పునరుద్ధానముల గురించి కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. మరణమునంటే ఆయన ఎందుకు మరణించాడు అనేది మనకు తెలిసి ఉండాలి. పునరుద్ధానమునంటే ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడు, పునరుద్ధానుడై తిరిగి ఏం చేస్తున్నాడు అనే విషయాలు కూడా మనకు అర్థము అవ్వాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అప్పుడే దేవునిని గూర్చినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ఆయన నావాడు, ఆయన నా ప్రియుడు, నా ప్రియుడు అని ఎవరిని గూర్చి మనం మాట్లాడతామో, మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వారిని గూర్చి మాత్రమే మనం ఏమని చెప్తామో, ప్రియుడు. హల్లెలూయా. నా ప్రియుడు, నేను అతని దానను, ఆయన నావాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని గురించి మనం గమనిస్తే ఎంత పవిత్రమైనటువంటి బంధము, ఎంత ప్రాణము కంటే విలువైనటువంటి ఆ పవిత్రమైన బంధమును గురించి మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతుంది. కాబట్టి ఒకరి ఎడలో ఒకరికి అంటే పరస్పర యాజమాన్య హక్కు అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రియునికి ఎవరి మీద హక్కు, ప్రియురాల మీదనే హక్కు, ప్రియురాలకి ప్రియుని మీద హక్కు. అంటే వీరు ఒకరి ఎడలో ఒకరికి హక్కు, యాజమాన్యాన్ని కూడా మనం గమనించాలి. అందుకే ఆమె అంత ఖచ్చితంగా చెప్తుంది, ఈయన ఎవరు అంటే నా ప్రియుడు, నేను అతని దానను, ఆయన నావాడు. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే చాలా చక్కగా మాట్లాడుతుంది. షూలమితి ఈరోజు నా స్త్రీకి సాదృశ్యమైన సంఘము కూడా ఆయన నావాడే, నా ప్రియుడే, నేను అతని దాననే అని అంటే ఇక నీకు దేవునికి సంబంధం తప్ప, దేవునితో తప్ప మరి ఏ ఇతరమైనటువంటి లోక సంబంధమైనటువంటి మనుషులతో కానీ, లోక సంబంధమైనటువంటి కార్యాలతో కానీ నీకేముండకూడదు. ఈ మాట గట్టి చెప్పాలి, ఏముండకూడదు, ఉండకూడదు. ఈ లోక సాంప్రదాయములను మీరు అనుసరింపక ఏముంది తర్వాత, ఉత్తమమును, అనుకూలమును, పరిశుద్ధతను, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తమును మీరు తెలుసుకొనుటకు మీ మనస్సు ఏమవ్వాలి, నూతన మొగుట వలన మీరేమవునట్లు రూపాంతరము చెందినట్టు దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మన రూపాంతరము చెంది ఉన్నామంటే దేవుని చిత్తము ఎటువంటిదో మనం తెలుసుకోవాలంటే అది ఉత్తమమైనదని, పరిశుద్ధమైనదని, సంపూర్ణమై ఉన్నదని ఆ సత్యమును నీవు గ్రహిస్తే అప్పుడు నీ మనసు నూతనమైపోతాయి.
నూతన మగుపరచడం వలన నీవు ఏమైనట్టు? రూపాంతరము చెందినట్టు దాని అర్థం. క్రైస్తవ సమాజం రూపాంతరం అనేటువంటిది చెందకుండా దేవుని చిత్తమును గనక ఎరగకుండా ఉంటే క్రీస్తు ప్రభుల వారిని గురించి ఏం చెప్పదు తెలుసా? ఆయన నా ప్రియుడు అనేటువంటి మాట చెప్పదు. నేను ఆయన దానను, ఆయన నావాడు అనేటువంటి మాట కూడా చెప్పలేంది. ఏదది? రూపాంతరము చెందనటువంటి సంఘం, రూపాంతరము చెందని విశ్వాసి కుటుంబం ఎవరైనా కూడా కానీ రూపాంతరమై చెందితేనే నీవు 100 మందిలోనైనా 1,00,000 మందిలోనైనా కూడా ప్రభువు వాని గురించి ఏం చెప్తావు? గొప్ప సాక్ష్యం చెప్తావు. హల్లెలూయా. ఆ గొప్ప సాక్ష్యం చెప్పాలంటే ఆషామాషిగా అన్నిటినీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి నీకు ఉండాలి. అన్నిటినీ, పరిస్థితులను, స్థితిగతులను, రక్త సంబంధికులను, బంధువులను, తోడబుట్టిన వారిని, తల్లిదండ్రులను అందరినీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యత నీకుంటేనే ఆయనను గూర్చి నువ్వు ఘనముగా చెప్తావు. ఆయన నా ప్రియుడు, నేను ఆయన దానను, ఆయన నావాడే, నాకే సొంతం, నీ హక్కును నువ్వు కనపరుస్తూ మాట్లాడతావు. అప్పుడు దేవుడు కూడా నిన్ను చూచి ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇదే నా యొక్క వధువు సంఘము అని దేవుడు గొప్పగా నిన్ను గూర్చి మాట్లాడతాడు. హల్లెలూయా. నిన్ను గూర్చి గొప్పగా మాట్లాడతాడు దేవుడు. ఇది నా వధువు సంఘము, నా కొరకు సిద్ధపడి ఉన్నటువంటి పెళ్లి భార్య అయినటువంటి సంఘము ఇదే. హల్లెలూయా. ప్రపంచంలో దేవుని నమ్మినటువంటి విశ్వాసాలలో, జీవితాలలో అందరిలో కూడా ఇటువంటి తీర్మానం, ఇటువంటి ఒక మంచి చక్కని నిర్ణయంతో కూడినటువంటి విశ్వాసం అనేటువంటిది ఎవరిలైతే ఉండగలుగుతుందో అటువంటి వారిని గూర్చి దేవుడు ఈమె యందు నేను ఆశాబద్ధుడను కూడా చెప్తాడు. హల్లెలూయా. ఆ పెళ్లి భార్య, ఆ సంఘమును గూర్చి దేవుడు మాట్లాడే మాట ఆశాబద్ధుడనే ఉన్నా, అంటే ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఆయనకు నచ్చినటువంటి జీవితం, ఆయన ఎదురు చూచేటువంటి ఫలములు కలిగినటువంటి విశ్వాసిగా, సంఘముగా, కుటుంబముగా నీవు దేవుని దృష్టిలో కనపడుతున్నప్పుడు నిజంగా దేవుడు నేను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టడని వాక్యం మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క ప్రియుని గురించి మాట్లాడుతున్న మాటలు, నా ప్రియుడు నాకును నేను అతనికి చెంది ఉన్నాము అనేటువంటి మాటలు చూస్తే ఒక సొంతం, ఒక ధైర్యం ఉండేటువంటి ఆ పరిస్థితులను గూర్చి అక్కడ ప్రకటిస్తూ ఉంది. అంతేకాదు కానీ మనము ఆయన వారం అయిపోతే ఆయన మనకేం చేస్తాడంటే పద్మములున్న చోట మనల్ని ఏం చేస్తాడు? మేపును. హల్లెలూయా. శారీరక సంబంధంగా మనం చూస్తే ఒక భార్యను భర్త ఏం చేయాలా? పోషించాలి. ఒక బాధ్యత. భర్త భార్యను, పిల్లలను ఏం చేస్తాడు? పోషిస్తాడు. కుటుంబాన్ని భారమంతా కూడా తన భుజం మీద వేసుకుంటాడు. ఎందుకు? తన బాధ్యత. దేవుడు అతనికి ఇచ్చినటువంటి బాధ్యత. భార్యను, పిల్లలను వదిలేసి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాగే భర్తలను ప్రేమించినటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తే ప్రియురాలు ఎలాగైతే తన భర్తగా కాబోయేటువంటి క్రీస్తు ప్రభువుల వారిని గురించి మాట్లాడుతుందో అలా స్త్రీ ఉండాలి భర్త ఎడల. భర్త కూడా ఏమై ఉంటాడంటే పద్మములున్న చోట ఆయన మేపును అనంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి యజమానుడిగా ఉన్న స్థానాన్ని ఆయన నిలబెట్టుకునేటువంటి విధంగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటారు, సంతోషంగా సమాధానంగా ఉంటుంది. అదేవిధంగా పరలోకానికి ప్రతిబింబమై ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం అనేటువంటి ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము కూడా దేవుడు మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను మన ఎడలు చూపెడుతున్నాడు. ఆయన కనికరం మన మీద ఉన్నది. ఆయన యొక్క కేడెముగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. మనకు అన్ని విధాలా కూడా సహాయం చేస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పద్మములున్న చోట మేపుచూ ఉన్నాడు. నీ జీవితంలో ఏ కొరత లేకుండా నీకు కావలసిన ప్రతి విధమైన శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తూ నీకు ఆత్మీయతను, ఆరోగ్యమును, ఆయుష్ను, కుటుంబాన్ని, ఉద్యోగము, వివాహము అన్నిటి విషయాల్లో కూడా దేవుడు నీకు తోడు నీడగా ఉండి నడిపిస్తూ ఉన్నాడనంటే ఆయన చెప్పిన మాట ఆ ప్రియురాలు అంటుంది, ఆయన పద్మములున్న చోట అతడు ఏం చేస్తున్నాడు? మందను మేపుచున్నాడు అని చెప్తుంది. హల్లెలూయా. పద్మములున్న చోట మందను మేపుతాడు. అంతేకాని కరువు ప్రాంతాలకు తీసుకొని వెళ్ళడం, ఎడారులోనికి తీసుకొని వెళ్ళిపోయి నీళ్లు, గడ్డి లేని చోట మేపేటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఆయన ఎటువంటి చోట్లకు తీసుకెళ్తాడు మనల్ని? పద్మములున్న చోట. అంటే ఒక శ్రేష్టమైనటువంటి స్థితిని దేవుడు ఇచ్చేటువంటి వాడు.
నువ్వు ఎటువంటి దీన స్థితిలో ఉండినా ఆ తామర పువ్వు బురదలో నుండి పైకి వస్తే అది ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా చూడముచ్చటగా సుగంధం, ఈ లిల్లీ పూలు కానీ మనం చూస్తే ఎంతో పరిమళ వాసన వెదజల్లుతూ ఉంటాయి. అటువంటి విధంగా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ఏం చేయగలుగుతాడంటే ఏ కళంకము కానీ మత్స్య కానీ డాగు కానీ లేకుండా వాక్యము చేత ఉదక స్నానము చేయించి తన ప్రాణమునే తన బలిగా అర్పణగా అర్పించుకున్నాడన్నటువంటి ఆ వాక్యపు నెరవేర్పులానికి మళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఆయన ఎదుట మళ్ళీ ఏం చేసుకుంటాడు, నిర్దోషులుగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన చూస్తే మనకి ఏ మచ్చ డాగు కళంకము ముడత ఏమీ కూడా కనిపించకూడదు. ఎందుకనంటే మనం ఎవరి మీదంటే ఆయన బిడ్డలం, ఆయన నావాడు, నా ప్రియుడు, నేను అతని దానిని అన్నప్పుడు అతనికి సంబంధించినట్లుగా ఉండటానికి ఆయన ఏం చేసుకున్నాడంటే తన పెళ్లి భార్య అన్నట్టు సంఘమును ప్రేమించి తన ప్రాణమునే పెట్టి ఏ ముడత కళంకము లేకుండా దాన్ని ఏం చేసుకున్నాడు, ఉదక స్నానము చేయించి పరిశుద్ధతలోనికి పవిత్రముగా ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవడానికి ప్రాణాన్నే పెట్టినటువంటి దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధమైనటువంటి ఉన్నతమైన కార్యము క్రీస్తు ప్రభువు వారు చేస్తూ ఉన్నాడు. ఆయన చేశాడు. 2026 సంవత్సరాలకు పూర్వం ఆయన ప్రాణం పెట్టి మనలందరినీ కూడా అపవాదైన సాతాను యొక్క బంధకాల నుండి మనల్ని విడిపించాడు, రక్షించుకున్నాడు. ఆ రక్షణలోనే ఈ రోజున మనము కొనసాగుతూ ఉన్నాం. ఆ రక్షణ కనుక లేకపోతే మనము ఎప్పటికీ ఏ పాటి వారం అయి ఉండే వాళ్ళమో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితులు. అయితే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ యొక్క పాప జీవితంలో నుండి కూడా మనందరినీ కూడా దేవుడు నడిపించి ఇటువంటి చక్కని సహవాసములో దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత అందులో మనకు కనిపించేది ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి నిశ్చయిత మనకు కనిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో దేవునితో మనకు దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యం. ఇంత చక్కగా మనము దేవునితో మాట్లాడుతున్నాం అని అంటే ఆయనకు మనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి, క్లోజ్నెస్. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నేను సంఘ కాపరి, మీరు విశ్వాసులు. మీరు నా దగ్గరకు వస్తారా, నన్ను చూసి పారిపోతారా? ఎందుకు రాగలుగుతారు నా దగ్గరికి మీరు? అది హల్లెలూయా. మీకు నాకు మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యాన్ని బట్టి ఆ రిలేషన్షిప్ ఎలా ఉందంటే, నేను ఉమ్మని ఉన్నాను అనుకో, మీరు కూడా ఉమ్మని వెళ్ళిపోతారు. నేను బాగా నవ్వుతా మాట్లాడుకో, మీరు కూడా నా దగ్గరికి వస్తారా? ఏం సార్? వస్తాం. హల్లెలూయా. మరి దేవునికి సంఘానికి కూడా ఎలా ఉండాలా? అట్లాంటి సాన్నిహిత్యం ఉండాలి. ఎప్పుడు కూడా దేవునితో మనకేముండాలా? సహవాసం ఉండాలి. మళ్ళా దేవునితో కలుసుకుంటే ఎంత సంతోషము, ఎంత ఆనందము. ఆ సమయంలో మనకి ఏమైనా కష్టాలు గుర్తొస్తాయా? నిలమా బాధలు గుర్తొస్తాయా? ఇబ్బందులు గుర్తొస్తాయా? ఏమీ రావు. ఎవరితో నీ సహవాసము? అది ప్రియుడు అంటే అంత ఇష్టం ఉండాలి. ఎవరికి? ప్రియురాలైనటువంటి సంఘమునకు. ప్రియురాలైనటువంటి సంఘానికి ఎంత ఇష్టం ఉంటేనో అప్పుడు ప్రియుని గురించి గొప్పగా చెప్తారు. ఆయన నావాడు, నా ప్రియుడు, నేను అతని దానను, అతడు నన్ను పద్మములున్న చోట మందను మేపును. ఈ మందలో ఉన్నటువంటి మనమందరము కూడా పద్మములున్న చోట మేపబడాలి. పద్మములున్న చోట మేపబడాలి అంటే పాప లోక సంబంధమైనటువంటి ఈ లోకములో జీవిస్తున్నప్పటికీ, చీకటి అంధకారముతో సమానమైన ఈ లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా ఆ వల్లి పద్మములు ఎలాగైతే అందులో నుంచి దేవుడు పైకి లేపాడో ఆ విధంగా ఒక పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, దేవుని ఎదుట సుగంధ పరిమళ వాసన వెదజల్లేటువంటి ఆ ఆత్మీయ అనుభవాలలో నుండి మనల్ని దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు? పైకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అది చూడటానికి చక్కనిదిగా కనిపిస్తుంది, ముచ్చటగా ఉంటుంది. పరిమళ వాసనను అది ఏం చేస్తుంది? వెదజల్లుతుంది. హల్లెలూయా. అది దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట. ఎంతసేపు మనము నాకు ఆ నొప్పి, ఈ నొప్పి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి సాన్నిహిత్యము కలిగినటువంటి నీతో నాతో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప దీవెన ఏమిటినంటే, ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి, ఒక నిశ్చయిత ఎలా ఉంటుందంటే, లోకము నిన్ను చూచినా, కుటుంబం నిన్ను చూచినా, నీ తోడబుట్టు వారిని చూచినా, సంఘమున్న పరిశుద్ధులు చూచినా, ఎవరు చూచినప్పటికీ కూడా నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే పరిమళ వాసన వెదజల్లేటువంటి విధంగానే ఉంటుంది. హల్లెలూయా. అది అసలైనటువంటి ఆశీర్వాదము, దీవెన. ఆ దీవెనకరమైన బ్రతుకు నీవు బ్రతుకుచూ ఉన్నావు అంటే ఇక లోక సంబంధమైన లేకపోతే దేహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా నీ వెనకనే
వస్తూ ఉంటాయి. నీకు ఏది అవసరం అన్నీ కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆయన ఎప్పటికీ కూడా నీ జీవితమును కొరతగా ఉంచేటువంటి వాడు కాదు. హల్లెలూయా. నిన్ను ఎప్పుడు కూడా సమృద్ధిగా పెడతాడు, ఆశీర్వాదంగా పెడతాడు. ఎప్పుడు నీవు పద్మములు ఉన్న చోట మేపబడేటువంటి స్థాయి నీకు వచ్చినప్పుడు, ఆయన నా ప్రియుడిని చెప్పుకున్నప్పుడు, నేను అతని దానను అతడు నా వాడని చెప్పుకున్నప్పుడే నిన్ను ఆ మందంలోనికి చేర్చి ఆ మందంతటిని కూడా ఎక్కడ మేపుతాడంటే పద్మములు ఉన్న చోట ఆయన నిన్ను మేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ నిశ్చయిత అనేటువంటిది ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభుల వారికి విశ్వాసికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క విడదీయలేనటువంటి ప్రేమ పూర్ణమైనటువంటి ఆ యొక్క సహవాసం, ఆ యొక్క సాన్నిహిత్యం ఇక్కడ మనం గమనిస్తున్న నా ప్రియుడు నావాడు నేను అతని దానను కళ్ళ కట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈరోజున సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంది అని మనం ఆలోచన చేయాలి. సంఘము నిజంగా నా ప్రియుడు అని చెప్తూ ఉందా? నా ప్రియుని దానను చెప్తుందా? ఆయన నావాడు, నాకే సొంతం అనేటువంటి స్థితి సంఘానికి ఉండాలి. అలా సంఘము ఉంటే ఆ సంఘం అంతా కూడా దేంతో నింపబడి తెలుసా? దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమతో నింపబడిన సంఘముగా కనిపిస్తూ ఉంటారు. ఆయన మహిమతో నింపబడిందంటే ప్రతి ఒక్కరూ కూడా మంచి ప్రార్థనా పరులుగా జీవిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ బ్రతుకుచు ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పొందుచు దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు, మహిమ చెల్లిస్తూ ఘనత చెందినట్లుగా వారి జీవితమును దేవునికి కనపరుచుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి కావాల్సినటువంటి. అందుకే ఆ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందంటే అది ఎలాగుంది ఆ సంఘము, ఆ ప్రియురాలు ఎలాగుంది అంటే ఆయన నా ప్రియుడు, నేను అతని దానను, అతడు నావాడే. ఇంకెవరికి కూడా చెందనటువంటి వాడు. ఎందుకంటే ఆయన మెచ్చుకునేటట్టుగా, ఆయన చూసినప్పుడు ఆయన కన్నులకు రమ్యముగా, ఆకర్షణీయముగా నేను కనిపిస్తూ ఉన్నాను అని సంఘము సిద్ధపడి ఉండాలి. ఏ కళంకము, మచ్చైనను, డాగైనను, ముడతైనను సంఘములో ఏంటి చెప్పాలి? సంఘములో ఉండకూడదు. అలా సంఘములో ఉండకుండా ఉంటేనే నీవు చెప్తావు ఆయన నావాడని. అలా ఉండకుండా మన కోసం దేవుడు ఏం చేసినాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ పెట్టిన ప్రాణం ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారానే, వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించి ఆయన ఎదుట మనల్ని ఎలా పెట్టుకున్నాడు? నిర్దోషులుగా. అంటే ఏ మాత్రము దోషము లేనటువంటి జీవితము, ఏ విధమైన కలంకము లేదు, ముడత లేదు, మచ్చ లేదు. వీరు ఎవరునంటే వాక్యము చేత ఉదక స్నానము చేయించబడినటువంటి బిడ్డలు, నా ఎదుట నిర్దోషులుగా ఉన్నటువంటి వారు. తమ పాపములు రక్తము వలె ఎర్రనవైనను వారు వస్త్రములను ఉతుకుకొని తెల్లరిగా మార్చుకొని ఆయా జనములలో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చినటువంటి వారు వీరే అని పరలోక రాజ్యములో మనల్ని గూర్చి గొప్ప సాక్ష్యం ఎవరు చెప్తారు తెలుసా? ఆ రోజున యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తాడు. హల్లెలూయా. వీరు శ్రమలు అనిపించి వచ్చిన బిడ్డలు. అటువంటి వారిని గురించి ఇంత గొప్ప సాక్ష్యము యేసయ్య మన గురించి మనం చెప్తున్నాడంటే ఎంత గర్వకారణంగా ఉంటుందో పరలోక రాజ్యంలో ఆలోచన చేయండి. మన గురించి ఇక్కడ ఎవరు సాక్ష్యం చెప్పరు. ఎవరు కూడా చెప్తారా? ఎవరైనా చెప్తారా మన గురించి సాక్ష్యము? చెప్పరు. వారు చెప్పినా చెప్పకపోయినా నీ బ్రతుకు దినములలో నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితము దేవునికి ఇష్టము పుట్టించే విధంగా ఉంటే, నిజముగా నీవు ఆయన ప్రియురాలుగా నీవు బ్రతికితే, ఆయన నావాడే, నేను ఆయన దాననే నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆయన నిన్ను గూర్చి పరలోకములో దేవదూతల ఎదుటను తండ్రి ఎదుటను ఆయన ఒప్పుకొని నీ గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. ఈ లోకం నిన్ను నిందిస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది, నీ మీద కొండేలు చెప్తుంది, నిన్ను వెలివేస్తుంది, నిన్ను హింసకు గురి పెడుతుంది, ఏమేమో చేస్తుంది. అయినా వీటిని బట్టి ఎవరికి మహిమ కలుగుతోంది? దేవునికే మహిమ. హల్లెలూయా. దేవునికే మహిమ తప్ప మనుషులుగా కాదు. నీ వలన దేవునికి మహిమ కలుగుతూ ఉందంటే ఒక రోజున పరలోకములో నిన్ను గూర్చి దేవుడు గొప్పగా చెప్పుకుంటాడు. వీరు నా కోసము శ్రమలు అనిపించిన వారు, నా కోసం తమ వస్త్రములను ఉతుక్కున్నవారు, మచ్చ, ముడత, కలంకం ఏది కూడా లేకుండా పరిశుద్ధంగా వచ్చినటువంటి బిడ్డలు. నిజంగా ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత విధంగా ఉంటుందంటే చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అందుకే
అతడు పద్మములున్న చోట అతడు మందను మేపునటువంటి వాడు. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అదే 6వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే పరమగీతములో నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడు నావాడు అనేటువంటి మాట అక్కడ మరలా మనం గమనిస్తున్నాం. పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను నేను. సంఘం ఈ రోజున ఏం సాక్ష్యం చెప్పాలా? నేను పద్మములున్న చోట మేపుచున్న నా ప్రియుని దానను అని చెప్పాలి. హల్లెలూయా. అంటే ఆ మాట నువ్వు చెప్తున్నావంటే నీ జీవితం అంతా ఏమైపోయి ఉండాలా? మార్చబడిపోయి ఉండాలి. నీ మనస్సు నూతనమైపోయి ఉండాలి. నీ బ్రతుకు అన్నీ కూడా నూతనపరచబడి ఉండాలి. పాత రోతనే వెనకేసుకొని సంవత్సరములు తరబడి అలాగే నువ్వు వెంటాడుకుంటూ వస్తూ ఉంటే దాన్ని వెనకేసుకొని ఈ మాట నువ్వు చెప్పలేవు. వాక్యం అది అంటుంది, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడు నావాడు. అంటే నీ వ్యక్తిగతంగా నీ జీవితం అంతా కూడా పూర్తిగా ఏమైపోయి ఉంటుంది? మార్చబడి ఉన్నది. కాబట్టి నేను పద్మములలో మేపుచున్నటువంటి నా ప్రియుని దానను. ఇప్పుడు నీ స్థానం ఎక్కడుందంటే పద్మములు ఉన్న చోట నీ స్థానం ఉంది అని అర్థం. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆత్మీయ ఎదుగుదలకు ఒక ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వం నీలో కనిపిస్తూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో నీ ఉన్నతమైన స్థానమును కలిగి బ్రతుకుతూ ఉంటావు. ఎందుకంటే నీ ఉన్న స్థానం ఏదినంటే పద్మములున్న చోట నీ ఉన్నావు. పద్మములున్న చోట నీ ప్రియుడి ద్వారా నీవేమవుతున్నావు? మేపబడుచు ఉన్నావు. అదే వాక్యం సెలవిస్తారు, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుడి దానను అతడు నావాడు. నన్ను మేపేవాడే నావాడు, నన్ను పోషించేవాడే నావాడు. నన్ను పోషించకుండా నన్ను మేపకున్నటువంటి వాడు నావాడు కానీ కాదని వాక్యములో గమనించాలి మనం. అయితే ఆమె చెప్తున్న మాట, ఇప్పుడు నేను పద్మములున్న చోట నేనున్నా. ఆ పద్మములున్న చోట నా ప్రియుడు నన్ను ఏం చేస్తున్నాడు? మేపుచూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పద్మములున్న చోట మేపబడాలి అన్నటువంటి వారందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. అలా ఉండాలంటే మనము ఆయన దృష్టికి ఎలాగ ఉండాలా? ఆయనకు నచ్చినట్టుగా, ఆయన మందలో ఆయన మేపెడి గొర్రెలముగా మనము ఉండాలి. ఆయన మందులోనే జీవించాలి. ఆయన మేపేటువంటి గొర్రెలుగా మనం బ్రతకాలి. అప్పుడే మనల్ని దేవుడు ఎక్కడ తీసుకొని పోతాడు? యెహోవా నా కాపరి, కలుగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయచు అన్నాడు. పచ్చిక గల చోట్ల, ఎండిపోయిన గడ్డి పెట్టేటువంటి స్థలం కాదు, ఎడారి కాదు, మట్టి ఇసుక కాదు, రాళ్ళు రప్పలు కాదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయచు ఉన్నాడు. పద్మములున్న చోట నా ప్రియుడు నన్ను ఏం చేస్తున్నాడు? మేపుచున్నాడు. కాబట్టి నేను ఆయనను దానను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితిగతులు మారాయా? మారలేదా? మన మనస్సు మారిందా లేదా? మన జీవితం, మన వ్యక్తిత్వం మారిందా లేదా? ఇవన్నీ కూడా మనం గమనిస్తే నువ్వు ఎక్కడ మేపబడుచుంటావంటే పద్మములున్న చోట నీవు మేపబడుతుంటావు. కాబట్టి నీ ప్రియుని గురించి నువ్వేం మాట్లాడతావంటే అతడు నా ప్రియుడు, నన్ను ఏం చేస్తున్నాడు? మేపుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని చేత ఎంతమంది మేపబడుచున్నారు? ఆయన ఇచ్చే ఆహారాన్ని ఎంతమంది భుజిస్తున్నారు? చాలామందికి అర్థం కాల. ఆయన ఇచ్చే ఆహారం ఏంటి? అందరూ చెప్పండి, ఆయన ఇచ్చే ఆహారం ఏదిమా? జీవాహారమును నేనే అని చెప్పాడు దేవుడు. పరలోకముడి దిగి వచ్చిన జీవాహారము నేనే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యముని వింటున్నప్పుడల్లా కూడా ఆయన జీవాహారమైన ఈ వాక్యము నిన్ను ఏం చేస్తూ ఉంది? పోషిస్తూ ఉంది. ఆత్మీయంగా నేను బలపరుస్తూ ఉంది. అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తుంది. నానాటికి నీవు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ అభివృద్ధి అనేటువంటిది లేదు అంటే నువ్వు వింటున్నావు, విన్నట్టుగా దాన్ని ఏం చేస్తున్నావు? విడిచిపెట్టేస్తున్నావు. కాబట్టి గత వారము చెప్పిన వాక్యం గుర్తుండదు, రాత్రి చెప్పింది గుర్తుండదు, పొద్దున్న చెప్పింది సాయంత్రానికి గుర్తుండదు. ఏం కారణం అంటే వాక్యం వింటున్నట్టుగా ఉన్నాము కానీ దాన్ని విడిచిపెట్టేస్తున్నాము. ఇది మనం గమనించాలి. పరలోకముండి దిగి వచ్చిన జీవాహారముని నేనే అని సెలవిస్తున్నప్పుడు ఆ రోజున ప్రియురాలు చెప్తున్న మాట, పద్మములున్న చోట నన్ను మేపుచున్న నా ప్రియుని దానను నేను, ఆయన నావాడు, నేను అతని దానను చెప్తుందంటే ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీ నోట నుండి కూడా అదే సాక్ష్యం రావాలి. నేను నా యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కుమార్తెను, కుమారుడను,
ఆయన పరలోకమును దిగి వచ్చిన జీవాహారముగా మార్చబడిపోయాడు. నా కోసం ప్రాణం పెట్టినవాడు, నన్ను రక్షించినవాడు, నన్ను కొన్నవాడు, నన్ను కడిగినటువంటి వాడు, శుద్ధీకరించినటువంటి దేవుడు. కాబట్టి ఇటువంటి సౌభాగ్యవంతమైన జీవితము ఎవడు కూడా నాకు ఇవ్వలేదు. కాబట్టి నేను ఎవరి కుమార్తెను? ఆయన కుమార్తెను, ఆయన కుమారుణ్ణి, ఆయనకు పెళ్లి భార్యగా సిద్ధపడుచున్నటువంటి వధువు సంఘమును. హల్లెలూయా. ఆ వధువు సంఘముగా నువ్వు సిద్ధపరచబడుతున్నావునంటే ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబడినప్పుడు ఎలాగైతే పరిశుద్ధతలో నీకు వచ్చావో, పవిత్రమైన జీవితంలో నువ్వు అడుగు పెట్టావో, అదే జీవితము నువ్వేం చేస్తున్నావు? కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన నీ మీద కలిగినటువంటి బాధ్యతను ఆయన పూర్తిగా నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా. పద్మములు ఉన్న చోటకి నేను తీసుకువెళ్తాడు. ఆ బురదలో నుండి పైకి వచ్చినటువంటి ఆ తామర పువ్వు జీవితం చూస్తే నీ రోత పాత బతుకునంతటిని కూడా దేవుడు తీసివేసి అందులో నుంచి ఒక పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి అవిధేయత చూపెట్టిన జీవితంలో నుండి నేను బయటికి, అపవిత్రతలో నుండి బయటికి తీసుకొని వచ్చి, ఏ స్థితిలో ఉండినా బంధకాలలో, కట్లలో దేని చేత కట్టబడినా కానీ అందులో నుండి కూడా నీ దేవుడు నేను పైకి తీసుకొని వచ్చి నిన్ను తనకు ఇష్టము పుట్టించున్నట్లుగా, తనకు వధువు సంఘముగా పెళ్లి భార్యగా తీర్చిదిద్దుకోవడానికి తన ప్రాణం పెట్టి ఆ విధమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చేసేటువంటి కార్యం. మనుషుడు చేసేటువంటి కార్యం వేరే, దేవుడు చేసేటువంటి కార్యాలు వేరే. మనుషుడు తన్ను తాను మహిమపరచుకోవడం కోసం ఏమైనా చేయొచ్చు, కానీ సమస్త మనుషులందరూ కూడా ఎవరిని కనపరచాలి? దేవునినే గనపరచాలి. మహిమంతా కూడా ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. ఆయనకి చెందాలి అని అంటే నీవు చెప్పవలసిన మాట, ఆయన నా ప్రియుడు, ఆయన నావాడు, నేను అతని దానం. ఇక నాకు లోకముతో, ఇతరులతో ఏ విధమైనటువంటి సంబంధమో, నేను ఎవరిని అంటే నా ప్రియుని దానను, నావాడు ఆయనే. ఎందుకంటే నిన్ను పోషించేవాడు కూడా ఆయనే. పద్మములున్న చోట నిన్ను మందను మేపేటువంటి వాడు కూడా ఆయనే. హల్లెలూయా. కీర్తనలు 63వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనం త్వరగా చదవాలి. నా దేవుడవు నీవే, వేకువనే నిన్నేం చేయాలా? వెతుకుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. మన దేవుడు నా దేవుడని చెప్పుకోవాలి. నా దేవుడవు నీవే, నేనేం చేస్తానంటే వేకువననే చెప్తారేమో చూడు, వేకువనే వెతికేవారుగా ఉండాలి. ఎంతమంది వేకువజామున వెతుకుతున్నారు దేవుణ్ణి? మీరేం అబద్ధం చెప్పాల్సిన పని లేదు, నిజమే చెప్పండి, పర్లేదు. వెతకపోతే మేము వెతకలేదు, మేము నిద్రపోతున్నాం, నో ప్రాబ్లం. రేపైనా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నిద్ర లేపుతాడు, లేపడా? ఆయన లేకపోకపోయినా మనకి నిద్ర మెలకు వస్తుంది ఒకసారి, ఒక రోజు. ఎప్పుడు తెలిసినా ఎప్పుడు వస్తుంది? నేను చెప్తున్నా అది. హల్లెలూయా. కష్టం వీడికి వస్తుంది చూసిన పీకల మీదకి. ఫాస్ట్ అన్న పెట్టి 4-5 నెలలు ఏమో అయిపోతుంది. అప్పటి నుంచి లేచింటే ఈ బాధ వచ్చిండేది కాదేమో. సరే రేపన్నా లేద్దాం, ఎవరికొకరికి అట్లా ప్రేయర్ రిక్వెస్ట్ పెడదాం, ఎవరికొకరికి చెప్దాం. 1-4 చేస్తే ఉండే బాధ పోతుంది అనుకుంటా. అవునా? ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, కీర్తన అక్కడ రాసిన మాటలో, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును. ఉదయకాలాన్ని మనం దేవుని వెతికేవారుగా ఉంటే, ఆ వెతికితే ఆ దేవుడు నీకేమిస్తాడు తెలుసా? కృప సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కృపను అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ కృప నీవు పొందుకుని నీ పనులు లేక నువ్వు వెళ్తే ఆయన ప్రేమ ఉంటుంది, ఆయన దయ ఉంటుంది, కనికరం ఉంటుంది, వాత్సల్యత ఉంటుంది, కటాక్షం ఉంటుంది. ఇన్ని సంపాదించుకుంటావు పొద్దున్నే నువ్వు లేస్తే. ఇవి ఏమీ చేయకుండా నీవు నీ పనుల్లోకి వెళ్ళావు అనుకో, నీకు దయ పుట్టాల్సిన చోట పుట్టకపోవచ్చు, కనికరం పడాల్సిన చోట కనికరము పొందుకోకపోవచ్చు, ప్రేమ దక్కాల్సిన చోట ప్రేమ పొందుకోలేకపోవచ్చు. ఎన్ని నష్టపోతాం తెలిసినా? చాలా నష్టపోతాం. మన ప్రయత్నాలు విఫలమవ్వచ్చు, ప్రయాస వృధా అయిపోవచ్చు, సమయం వృధా అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకు సఫలీకృతము కావాలి అనంటే, దేవా నీవు నా దేవుడవు, వేకువనే నిన్నేం చేస్తా? నేను వెతుకుతా.
రాత్రంతా పండుకుంటాం. వేకువనే మొట్టమొదటి ప్రారంభపు గడియలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుని జ్ఞాపకం తెచ్చుకో. ఆశీర్వాదం, దీవెన, ఆరోగ్యం, ఆయుష్, ఆర్థికం, ఆత్మీయత అన్నీ వస్తాయి. సోమరులాగా 8-9 వరకు నిద్రపోయి ఎప్పుడో లేసుకొని పండ్లు దుద్దుకొని 12 గంటలకు టిఫిన్ తిని 3-4 గంటలకి ఆహారం మధ్యాహ్నం భోజనం తిని మళ్ళీ రాత్రి ఎప్పుడో పనుకొని ఎప్పుడో చేసుకుంటా సోమరిపోతుల్లాగా ఉండి దేవునితో సావాసం లేకుండా సంబంధం లేకుండా చర్చికి వస్తారంటే మాకు టైమే లేదు. ఎందుకంటే మనకు నిద్రకే టైం చాలదు. ఆ మిగిలినటువంటి కాలంలో మన యొక్క కాలయాపనలు వేరే. మనం ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, ఏమేమో చేయాలి, ఏమో నానా పాటలు పడుకోవాలి, లేసుకోవాలి, కూర్చోవాలి, రావాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు దేవుని దగ్గర రావడానికి మాత్రము. కానీ ఒక రోజున ఎవరు పిలవకపోయినా పరుగులు తీస్తూ ఏడ్చుకుంటూ ఎక్కడికి వస్తారు తెలుసా? దేవుని దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఎవరైతే వేకువజాముననే ఆయనను వెదకరో, ఎవరైతే ఆయనతో చక్కని సాన్నిహిత్యము కలిగి జీవించరో, ఎవరైతే ఆయనకు భయపడకుండా విధేయత చూపెట్టకుండా భక్తిలో కొనసాగరో, అటువంటి వారందరికీ కూడా ఒక రోజున దేవుని భయం ఎటువంటిదో పుట్టుకొస్తారు. దేవుని యొక్క విలువ ఏంటో గుర్తుకొస్తారు. దేవుని యొక్క కృప ఎటువంటిదో జ్ఞాపకం వచ్చి అప్పుడు పరుగులు తీసుకుంటూ వస్తారు. నాకు వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, అన్నీ కావాలని వస్తారు. ఈ సముద్రము చివరి నుండి ఆ సముద్రం వరకు వెళ్ళినా దొరకదు, ఆ చివరి నుండి ఈ చివరి వరకు వచ్చినా కూడా దొరకదు. జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలు, అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు సమయం ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆశీర్వాదం ఉంది, దీవెన ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సమయంలో కనుక మనము దేవునిని కనుక విడిచిపెడితే, వెతకకపోతే చాలా చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ వచ్చినది ఎలా ఉంటుందంటే అది భరించలేనంత నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. వద్దు, ఆ నష్టంలోనికి మనం వెళ్ళకూడదనంటే వేకువనే ప్రభా నీవే నా దేవుడు. ఆయన మన దేవుడు కాబట్టే మరలా ఈరోజు మన కళ్ళును ఏం చేసినాడు? తెరిపించినాడు. మనం ఆయన నమ్మాం, విశ్వసించాం. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ కోసం సంఘం ప్రార్థన చేస్తూ ఉంది, నీ కోసం నీ తల్లి ప్రార్థన చేస్తుంది, నీ తండ్రి చేస్తున్నాడు, నీ అత్త, నీ మామ, లేకపోతే ఇంకా ఎవరో నీ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ఇంకా నీకు ఇటువంటి భాగ్యవంతమైన జీవితము అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేయకపోయినా, మందిరానికి వెళ్ళకపోయినా, వాక్యానుసారంగా జీవించకపోయినా నేను బాగానే ఉన్నానులే, నాకు ఏమీ కొరతలు లేవుని మాత్రం అనుకోవద్దు. అబ్రహాము కాదు, నశించిపోయేటువంటి జనుల కోసం ప్రార్థన చేసి 10 మంది ఉంటే అబ్రహామే కదమ్మా. లోతు కోసం ప్రార్థన చేసినాడు. అక్కడున్న పట్టణం నశించిపోకూడదని 40, 50, 10, 20 దేవుడు ప్రార్థన విని వెళ్ళిపోయా. చాలు, ఎంతమంది కాదు, ఒకడున్నా కానీ కనీసం ఒక్కడు కూడా లేడు. పట్టణం ఏమైపోయావా? పట్టణం అంతా ఏమైపోయా? అగ్ని చేత కాల్చబడి నాశనం అయిపోయా. అంటే నీతి మాత్రం ఒకడు కూడా లేడు. ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, పిలుస్తున్నాడు. అమ్మా ప్రార్థన ఉంది రండి. ఇది ఒక దేవుని యొక్క పిలుపు. నేను పిలిచినట్టు మీరు అనుకోవచ్చు, లేకపోతే ముందున్న వాళ్ళు పిలిచారనుకోవచ్చు, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు నేను పిలిచారనుకోవచ్చు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది రండి, ఉదయకాలం ప్రార్థనకు రండి అని మనుషులు పిలుస్తున్నారు అనుకోవద్దండి. ఈ పిలుపు ఎవరి ద్వారా వస్తుంది తెలుసా? దేవుని మూలమున వస్తారు. దేవుడు నేను కనికరించాడు కాబట్టే, నీ పైన ప్రేమ చూపెట్టాడు కాబట్టే ఆయన నిన్ను పిలుస్తాడు. వేకువజామున మెలకు పుట్టిస్తాడు. లేచి ప్రార్థనలో కూర్చో, ఇతరుల కోసం ప్రార్థన చేయి, నీ కోసం ప్రార్థన చేసుకో. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశమును కాలదనుకోని మనం వెళితే మరలా ఆ అవకాశము రాదు. హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే నువ్వు నిద్ర లేచినావు, మళ్ళీ ఆ సమయం కావాలంటే వస్తుందా నీకు? ఇప్పుడు గడిచిపోయిన ఒక సెకండ్ అయినా నీ వెనక్కి తీసుకురాగలుగుతావా? ఒక్క క్షణం వెనక్కి తీసుకురాగలుగుతావా? రాము. అందుకే ప్రాణం ఉన్నంత వరకే, సమయం ఉన్నంత వరకే నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. ఇవి 2 పోయినాయి అనుకో, 2 తిరిగి రావు. ప్రాణం వస్తుందా? రాదు. సమయం వస్తుందా? ఏది రాదు. ఈ 2 నీలో దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినంత కాలమే నీ ఆట, నీ పాట. అవి 2 ఉన్నప్పుడే నువ్వేం చేసుకోవాలా? వాక్యం ఏం చెప్తుందో, నేను నా ప్రియుని దానను, ఆయన నావాడు, నేను ఆయన దానను, నీవే నా దేవుడువు, నీవే నా దేవుడు, వేకువననే నిన్ను ఏం చేస్తాను? వెతుకుదును.
ఇది కావాలి భక్తి. అలాగ ప్రియురాలు చెప్పగలగాలి అంటే మనము దేవునిని వెతికేటువంటి బిడలుగా మనం ఉండాలి. దేవుని తృణీకరించకూడదు, దేవుని సంఘమును తృణీకరించకూడదు, దేవుని మాటలను తిరస్కరించకూడదు. అలా తిరస్కరిస్తూ తృణీకరిస్తూ వెళుతూ ఉన్నావనంటే నీవు ఆయన కుమార్తెవు కాదు, ఆయన పెళ్లి భార్యగా సిద్ధపడాల్సినటువంటి సంఘములోని విశ్వాసము అంతకంటే కూడా కాదు. హల్లెలూయా. పరమగీతంలో అదే 1:7 కూడా చూస్తే ఆయన వచ్చిన మాట చూడండి. 1:7 నా ప్రాణప్రియుడా ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువో చెప్పుమో. నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెనో. హల్లెలూయా, హల్లెలూయా. షూలమితి ఏం చేస్తుంది ఇక్కడ? ప్రాణప్రియుడితో మాట్లాడుతోంది. నువ్వు ఎక్కడ మేపుతున్నావు? మధ్యాహ్నం నా నీడకు ఎక్కడ తీసుకుని వెళ్తావు? అక్కడ నాకు చెప్పు. నేను ఎలా ఉన్నానంటే ఇప్పుడు ముసుగు వేసుకునేసిన. నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? నీ జతకాండ్ల మంద యొద్ద నేను ఎందుకు ఉండాలి అంటే ఈ రోజున అపొస్తలుల బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరవడం ఏ సంఘములు అయితే ఉంటాయో అటువంటి సంఘాలను విడిచిపెట్టి కొంతమంది ముసుగు వేసుకొని ఇదే సంఘము, అది కూడా సంఘమే, ఇక్కడ కూడా వాక్యమే, అది కూడా వాక్యమే అని వెళ్ళిపోతుంటారు. చూసారా? అటువంటి విధంగా షూలమితి మాట్లాడుతూ ఉంది. నా ప్రాణప్రియుడా నీ మందని నీ వెచ్చుట మేపుతున్నావు. నీ మంద ఎవరి మంద? అది దేవుని యొక్క మంద. నీవు ఆ మందలో ఉంటే నీవు ఎక్కడ మేపబడతావు? పద్మములున్న చోట నీవు మేపబడతావు. నీ మంద పద్మములున్న చోట మేపబడుతుంది. అందుకే అంటుంది నీ మందను ఎచ్చుట మేపుతున్నావో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో. నీడ విశ్రాంతికి సాదృశ్యం. సంఘానికి ఆయన విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం, సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు ఎచ్చట నేపుతున్నావు? మధ్యాహ్నం అంటే ఎండకాలంలో, ఎండ సమయంలో. ఎండ మనకు సంతోషం ఇస్తుందా, శ్రమను పుట్టిస్తుందా? ఎండ అంటే మనం మొత్తం ఎండలేకే ఒక చిన్న చెట్టుని ఆ చెట్టు పక్కలోకి పోయి నిలబడుకుంటాం. ఎందుకంటే కాసింతైనా నీడ మన మీద పడుతుంది. ఒక చెయ్యికో కాలుకో నెత్తికో పడితే కూడా సాలే అడిపి నిలబడుకుంటాం. ఎందుకనంటే ఆ ఎండను తట్టుకోలేము. అందుకే మధ్యాహ్నమున నీవు నీడకు ఎచ్చట వాటిని తోలుదువో నాతో చెప్పము. ముసుగు వేసుకునే దానిని నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? క్రింద దానికి జవాబిస్తాడు. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము అని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు సంఘమునకు దూరస్తురాలవై ఉన్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి విశ్వాసి, నువ్వు ఎవరి అడుగు జాడల్లో వెళ్ళాలంటే మందల అడుగు జాడల్లో వెళ్ళు. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుకో అని చెప్పాడు. నీవైనా నీ కుటుంబమైనా దేవుని యొక్క మంద అనేటువంటిది ఎక్కడుందో ఆ దేవుని యొక్క మంద యొక్క అడుగు జాడలలో నీవు వెళ్ళమని చెప్తున్నాడు. నీ ఆ మంద అడుగు జాడలను విడిచిపెట్టి వేరొక మందలోనికి చేర్చబడి ఆ మందల అడుగు జాడలో వెళుతున్నావు అంటే నీవు ముసుగు వేసుకొని జతకాండ్ల మందలో నీవు ఉన్నావు. దాని అర్థం 6-7 వచనంలో గమనిస్తున్నావు. నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? నేను ఎందుకు ఉండాలి నీ మందల జతకాండ్ల యొద్ద? లేదు, నీ మందని నువ్వు ఎక్కడ మేపుతున్నావో చెప్పు. నీ మంద, నన్ను సరిచేసేటువంటి ఆ మంద, నన్ను బాగుపరిచేటువంటి ఆ మంద, నన్ను పరిశుద్ధతలోనికి పవిత్రతలోనికి తీసుకుని వచ్చేటువంటి ఆ మంద ఎక్కడ మేపుతున్నావో చెప్పు. పద్మములున్న చోట ఆయన మందను ఏం చేస్తున్నాడు? మేపుచూ ఉన్నాడు. అందుకే ఆ మందల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగ అడుగు జాడలు వేస్తున్నారో ఆ మందల అడుగు జాడలను బట్టి నువ్వు వెళ్ళు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళు, అక్కడ నీ మేక పిల్లలను మేపుకొని చెప్తున్నాడు. ఈ మాటలు గమనించి అర్థం చేసుకుంటే ఏ ఒక్కరు కూడా సంఘాలను విడిచిపెట్టి అటు ఇటు తిరగరు. ఈ మాటలు మనం గమనించాలి. ఈ మాటలు చాలా గూఢమైనటువంటి అర్థాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఎట్టుంది షూలమితి, నేను ఎందుకు నీ మందల అడుగు జాడల్లో నడవలేక ముసుగు వేసుకున్నాను? జతకాండ్ల మందల్లో నేను ఉన్నానే. లేదు, నీవు మందల అడుగు జాడల్లో వెళ్ళు. ఏది నీ మంద అంటే నీ మంద పద్మములున్న చోట మేపబడుచు ఉంది. హల్లెలూయా. పద్మములున్న చోట అది దీవెన, ఆశీర్వాదం, ఆత్మీయత, పరిశుద్ధత,
పవిత్రమైన జీవితము కలిగినటువంటి విధంగా అపొస్తలుల బోధ ద్వారా నిన్ను ఖండించి గద్దించి బుద్ధి చెప్పి నీలో ఉన్నటువంటి పాపపు జీవితం అంతటి నుంచి కడిగి వాక్యము చేత ఉదక స్నానము చేయించి కలంకము మచ్చ ముడతలు ఏది కూడా లేకుండా ఆయన ఎదుట నిర్దోషముగా నిలబెట్టుకునేటువంటి విధంగా చేసేటువంటి మందే ఆయన యొక్క మంద. హల్లెలూయా. ఆ దేవుని యొక్క మంద అదే. ఆ దేవుని మందను విడిచిపెట్టి మాత్రం ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళితే ముసుగు వేసుకున్న దాని అయిపోతావు. ముసుగు వేసుకున్నావు కాబట్టి ఆయన మంది ఎక్కడుందో కనపడటం లేదు. మనోనేత్రాలకు గుడ్డితనం రావచ్చు, సాతానుడు నిన్ను ఆకర్షించవచ్చు, మనుషులు నిన్ను ఆకర్షించవచ్చు, రకరకములైనటువంటి జీవిత విధాన శైలిలో వెళ్ళిపోతూ ఉంటావు. అది కాదు దేవునికి కావాల్సినటువంటిది. దేవునికి కావాల్సినటువంటిది ఆయన మందలో, ఆయన మందల అడుగు జాడలలో నడవమని చెప్తున్నాడు. నార్యమణి సుందరి, అది నీకు తెలియకపోయినా, అది నీకు తెలియకపోయినా తెలుసుకో, ఇప్పటికైనా తెలుసుకో అని దాని అర్థం. తెలియకుండా నీవు ఎన్నో చోట్లకు వెళ్ళిపోయావు, ఎన్నో సంవత్సరాలు జతకాండ్ల మందల్లోనే వచ్చావు, ముసుగు వేసుకునే దానమైపోయావు, అది నీకు తెలియకపోయాది. అందుకే మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుకో. ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి ప్రియుడు. ప్రియురాలైనప్పుడేటువంటి సంఘము నా ప్రియుడు, నేను అతని దానను, ఆయన నావాడు అని చెప్పుకునేటువంటి స్థితి కలగాలి. అందుకే కీర్తనకారుడు 48వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన మందను పద్మములున్న చోట మేపును అనేటువంటి దానికి గుర్తుగా ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి దాకా నడిపిస్తాడు? మరణము వరకు నడిపిస్తాడు. ఈ దేవుడు ఎంతకాలం ఉంటాడు? సదాకాలము. సదాకాలం ఉండేటువంటి వాడు. నీవు ఆయన మందులో ఉంటే, ఆయనే నా ప్రియుడు, నేను అతని దానను, ఆయన నావాడు అని నీవు అనుకుంటేవో, ఆయన నీకు ఎలా ఉంటాడంటే నా ప్రియుడు. ఎలాంటి వాడు? ఈ దేవుడు సదాకాలము కూడా మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దాకా నడిపిస్తాడు దేవుడు మనలను? మరణము వరకు. సదాకాలము ఆయన మనలను నడిపించేటువంటి వాడు. ఆయనే మన యొక్క దేవుడు, ఆయనే మన దేవుడు. దేవా నీవే నా దేవుడవు, వేకువననే నేను నిన్ను వెతుకుతాను అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాయిబడిన మాట చూస్తే, నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాను అంటే, ఇది ఏ విషయంలో సిలువ వేయబడాలి? మనము క్రీస్తుతో కూడా మన పాపముల విషయంలో అన్నీ కూడా, దేవునికి ఏదైతే మనలో అవిధేయత ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా ఆయన ఎలాగైతే సిలువ వేయబడ్డాడో మన పాపముల నిమిత్తమై మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకునేటట్లుగా పాపిగా మార్చబడి ఆ విధమైన స్థితిని పొందాడో, అదేవిధంగా క్రైస్తవుడైనటువంటి విశ్వాసి ఆయనతో కూడా ఏమవ్వాలంటే సిలువ వేయబడి ఉన్నారు అని పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే. హల్లెలూయా. నా ప్రియుడు ఆయనే, ఆయన నావాడు, నేను ఆయన దానను అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏమంటుంది వాక్యము? ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం ఎటువంటిదంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసము వలన నేను జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవించున్నటువంటి మనము ఎవరి యందు విశ్వాసము ద్వారా జీవిస్తున్నాము? తండ్రి అయినటువంటి కుమారుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి వలన ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన మనం శారీరకంగా జీవిస్తున్నాం. ఇక నేను జీవించుట క్రీస్తే,
నేను ఏమై ఉన్నానంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడేటువంటి అనుభవము మనకు ఉండాలి. హల్లెలూయా. వేస్తేనే కదా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. మనం కూడా సిలువ వేయబడి చచ్చిపోయి పునరుద్ధానంలో ఎక్కడికి చేరుకోవాలా? సిలువ వేయబడకపోతే మీరు అనుకుంటాడు మొత్తానికి అందరికీ ఒక సిలువ రెడీ చేసినట్టున్నాడు పాస్టర్ అనుకుంటాడు. రెడీ చేయమంటారా? హల్లెలూయా. మరి వాక్యంలో పౌలు గారు అదే చెప్తున్నారే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడటం అంటే క్రీస్తు ప్రభువు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? భూప్రపంచం మీద ఉన్న ప్రతి మనుష్యునిలో ఉన్న పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ మరణం నుండి మనల్ని తప్పించటం కోసము, ఆ మరణం నుండి వచ్చే శిక్షను తన మీద వేసుకొని, ఆ దోషములను అన్నిటిని కూడా తన మీద వహించుకొని అన్నీ చేసుకొని మన కోసం, మనకు బదులుగా ఆయన ఏమైపోయాడు? సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఇది తండ్రి యొక్క సంకల్పం, తండ్రి చిత్తం. ఎవరి కోసమో చెప్పండి, ఇప్పుడని చెప్పండి. ఎవరి కోసమో? మనకు రక్షణ ఇచ్చినాడు, విడుదల ఇచ్చినాడు. ఇప్పుడు నువ్వు కూడా నీలో ఉన్నటువంటి పాపపు, చెడు, బలహీనతలు ఏముండినా వాటన్నిటిని కూడా ఏం చేయాలా? సిలువకు అటనే రాహేసి ఒక సిలువ పెట్టాడు, తగిలిచ్చారు. ఏం మారాలా? అది. హల్లెలూయా. ఇవి మారితే, రూపాంతరము చెందితే అప్పుడు నీలో ఉన్న బలహీనతలన్నింటినీ క్రీస్తుతో కూడా ఏం చేసిన వ్యక్తివి? సిలువ వేసిన వ్యక్తివి. హల్లెలూయా. అలా సిలువ వేస్తేనే అప్పుడు నీలో జీవించేవాడు ఎవరంటే ఇక నువ్వు కాదు. ఎవరు? క్రీస్తే. నువ్వు మాట్లాడినా, చూసినా, కూర్చున్నా, లేచినా, ఎవరు నిన్ను చూసినా ఎవరు కనపడాలా? దేవుడే కనపడాలి. హల్లెలూయా. మనల్ని చూస్తే ఒక రాకాశిలాగానో, మనల్ని చూస్తే ఒక దుర్మార్గుడుగానో ఎవరు కూడా మనల్ని అంచనా వేయకూడదు. హల్లెలూయా. మనల్ని చూస్తే ఎవరు కనిపించాలా? క్రీస్తే కనిపించాలి. ఆయనలో ఉన్నవి ఏమైతే ఉన్నాయో అవన్నీ మనలో ఉంటేనే అప్పుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నీలో ఆయన ప్రేమ ఉంటే నీలో క్రీస్తు కనిపిస్తాడు. నీలో క్షమాపణ ఉంటే ఆయన నీలో కనిపిస్తాడు. నీలో దయ్యం ఉంటే ఆయన నీలో కనిపిస్తాడు. ఆయన కనిపించాలి అంటే నీవు క్రీస్తుతో కూడా ఏమైపోవాలా? సిలువ వేయబడాలి. హల్లెలూయా. నువ్వు ఎవరి దానివి? ప్రియుని దానవు. ఆయన నీకేమవుతాడు? నీవాడు, నావాడు, నా ప్రియుడు, నేను అతని దానను, అతడు. అంతే. ఇక మనము జీవించుట మనము కాదు, మనలో జీవించుచున్నవాడు క్రీస్తే. జీవించువాడని ఇక నేను కాదు. హల్లెలూయా. అలాగన్నప్పుడే నా ప్రియుడు, నావాడు, నేను అతని దానను, అతడు చెప్తాం. మనం మనం జీవిస్తున్నామన్న పేరుంది, కానీ జీవించేటువంటి విధానం చూస్తే మరొకరు కనిపించారు అనుకోండి, అపవాదైన సాతానుడు కనిపిస్తే జీవించుచున్నది నేను కాదు క్రీస్తే అని ధైర్యంగా చెప్పలేం. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాటను చూడండి, 31:33 వచనం. ఇర్మియా గ్రంథము 31:33. ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన వారి మనస్సులలో, వారి హృదయము మీద దాని వ్రాస్యదను యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా. హల్లెలూయా. పత్రిక భాగములో ఆయన చెప్పిన మాట, ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవడం కోసం వాక్యము చేత ఉదక స్నానము చేయించి మడత, మచ్చ, డాగులు ఏమీ లేకుండా మన వాక్యము చేత ఉదక స్నానం చేయించుకున్నాడు. ఇక్కడ రాస్తున్న మాటలు చూస్తే ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు, వారితో దేవుడు చేస్తున్న నిబంధన ఏమిటంటే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను, ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎందుకు ఈ కార్యం చేయాలి దేవుడు? తన ప్రజలుగా మార్చుకోవడానికి, తన వైపు త్రిప్పబడటానికి,
తనలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా వారిలో రావటానికి ఇజ్రాయేలు ప్రజలతోనూ యూదా వారితోనూ మాట్లాడుచున్న మాట, చేస్తున్న నిబంధన ఏమిటినంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నా ధర్మ వీధిని వారి మనస్సులలో ఉంచుతాను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేస్తా. ఎందుకు? దేవుడికి ఇష్టం. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారులు, నా ప్రజలైనటువంటి వీరిని నేను ఎన్నటికీ విడిచిపెట్టను, వీరందరినీ కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ తమ హృదయముల మీద దేవుని యొక్క ధర్మ వీధిని నేను వ్రాస్తాను, తమ మనసుల్లో కూడా ఉంచుదును అని చెప్తున్నాడు. ఈరోజున దేవుని వాక్యము ద్వారా నీవు వింటున్నావు. దేవుని శాసనములు, విధులు, ధర్మం, ఆయన ఆజ్ఞలు, వీటన్నిటిని కూడా నీవు అనుసరించి నడవాలి అని దేవుడు నీకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఏ విధంగా అయితే నా ప్రియుడు, నావాడు, నేను అతని దానను నీవు చెప్పుకోవడానికి నీవు సిద్ధపడుచు ఉన్నావో, ప్రభులు వారు కూడా నిన్ను ఆ సిద్ధపాటులోనికి నడిపించడానికి ఆయన మన మనస్సుల్లోనూ మన హృదయం మీద కూడా ఆయన ధర్మ విధిని ఏం చేస్తాడు? రాసి పెట్టేటువంటి వాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? లేడు, ఎవడు కూడా లేడు. అందుకే కీర్తనకాడు అంటాడు, దేవా నీవే నా దేవుడవు, వేకువనే నేను నిన్ను వెతుకుతును. నీవే నా దేవుడు, నాకు ఇంకెవరు కూడా లేరు, కాబట్టి నేను వేకువ జామున నేను వెతుకుతా అని ఈ మాటలన్నీ కూడా మనం చూస్తే మన జీవితంలో స్త్రీ సంఘానికి సాదృశ్యం, పురుషుడు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆ శిరస్సు అయినటువంటి క్రీస్తు సంఘము కోసం వస్తున్నప్పుడు సంఘమంతా కూడా ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగినటువంటి పెళ్లి భార్య వలె ఉండాలి. హల్లెలూయా. వధువు సంఘముగా దేవుని దృష్టి కనపడాలి. వధువు సంఘముగా నీవు కనపడాలంటే ఆయనకు ఇష్టము పుట్టించినటువంటి రీతిలో పద్మములున్న చోట నీవేమవ్వాలి? మేపబడాలి. హల్లెలూయా. పద్మములున్న చోటే ఉండాలి, కానీ జతకాండ్ల మందలోనికి మాత్రం వెళ్ళొద్దు. జతకాండ్ల మందలోనికి వెళ్ళొద్దు. ముసుగు వేసుకొని వెళ్ళావంటే అక్కడ మంద వేరే, ఈ మంద వేరే, ఆ మందలో బోధ వేరే, ఈ మందలో బోధ వేరే. అవి ఎక్కడ నడిపింపబడుతున్నాయో వేరే, ఇక్కడ నడిపింపబడుతున్నది వేరే. మధ్యాహ్నమునైనా నీడకు ఎక్కడికి తీసుకొని వెళ్తావో నాకు చెప్పు అని షూలమితి అడుగుతూ ఉంది. మందల అడుగు జాడలను అనుసరించి నువ్వు వెళ్ళు, నారీ సుందరీమణి అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తే సంఘములో నాటబడినటువంటి స్థిరమైన స్తంభం వల్ల నీవు ఉంటే నీవు పద్మములున్న చోటనే నీవు మేపబడుతూ ఉంటావు, ఆయన మందలోనే నీవు మేపబడుతూ ఉంటావు. అందుకే నీ మందను నీవు ఎచ్చటికి తోలుదువో. హల్లెలూయా. నీ మందను అంటున్నారు, కానీ జతకాండ్ల మందను గురించి మాట్లాడలే. క్రీస్తు ప్రభుల వారి యొక్క మంద ఏమిటినంటే ఆ మందలో అపోస్తుల బోధ ఉంటుంది. ఎందుకు ఆ బోధ? నిన్ను సరిచేయటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించడానికి, పవిత్రతలోనికి నడిపించి ఒక రోజున పరలోక రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి మాత్రమే. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మంద. ఆ మందను ఆయన ఎలా మేపుతాడంటే దీనహీన శాప పరితమైనటువంటి స్థితిలో నుండి నేను దేవుడు పైకి లేపి ఆ పద్మములు ఎలాగైతే బురదలో నుండి పైకి వచ్చి చూడటానికి రమ్యముగా, అందముగా, పవిత్రముగా కనిపిస్తాయో, సుగంధ వాసన వెదజల్లుతూ ఉంటాయో, ఆ విధముగా పరిమళ వాసన వెదజల్లేటువంటి స్థితిని దేవుడు నీకు ఇవ్వటం కోసమే అపోస్తలుల బోధ అనేటువంటిది నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు నచ్చినటువంటి బోధకు వెళ్ళొద్దు, నీకు నచ్చినటువంటి మనుషుల దగ్గర వెళ్ళడానికి అవకాశం ఇవ్వద్దు. అలాగ ఇస్తూ ఉన్నావు అంటే నీవు చెలికాండ్ల మందలో నీవు ఉన్నావు, జతకాండ్ల మందలోనికి వెళ్ళిపోయావు. ఆ జతకాండ్ల మందలోనికి వెళ్ళిపోకూడదు. ఎక్కడుండాలంటే దేవుని మందలోనే ఉండు. అప్పుడు నీవు పశ్చాత్తాపపడి తిరిగి వస్తే అప్పుడు ప్రభులు వారు ఇచ్చే సమాధానం, మందల అడుగు జాడలలో నీవు వెళ్ళిపో, ఆ కాపురుల గుడారముల యొద్ద నీ యొక్క మేక పిల్లలను మేపు. ఇది వాక్యం సెలవిస్తారు. వాక్యం అర్థం చేసుకోకుండా మనకి ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని రక్షించలే. దేవుడు మన కోసం ప్రాణం పెట్టలే. ఆయన ప్రాణం పెట్టి కొన్నాడంటే మనం ఆయన బిడ్డలం, ఆయన మందలోనే ఉండాలి. ఆ మంద దాటి వెళితే బయట ఏమైనా ఉండొచ్చు, క్రూర మృగాలు ఉండొచ్చు, నక్కలు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాటికి ఆహారంగా మార్చబడిపోవడమే తప్ప రక్షణ అనేటువంటిది ఉండదు. గమనించాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. ప్రకటన 21.
ఆ. ఆ. చూచి తిని దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయన ప్రజల యందురు ఉండును. హల్లెలూయా. ఇంకా కిందవన్నీ చదువుకుంటూ వస్తే ఎంతో నెమ్మదిని, సమాధానమును, సంతోషమును ఇచ్చేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 21:2-3 స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోహానుకు దేవుడు చూపిస్తున్నటువంటి దర్శనములో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏం చూస్తున్నాడు ఆయన? నూతన యెరూషలేము చూస్తున్నాడు. ఆ పరిశుద్ధమైన పట్టణము భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె. హల్లెలూయా. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూస్తూ ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. యోహాను ఒక గొప్ప పర్వతం మీదకి తీసుకెళ్ళి దేవుడు ఆయనకు దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు. రాబోయేటువంటి దినములలో ఇవన్నీ జరిగేటువంటి కార్యాలు, ఈ జరగనివ్వనటువంటి ఈ యొక్క పరిస్థితులు, స్థితిగతులన్నీ కూడా యోహాను చూశాడు. ఆ యొక్క భర్త కొరకు పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడినటువంటి విధంగా ఆ యొక్క యెరూషలేము సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అప్పుడు అంటున్నాడు, ఇదిగో దేవుని నివాసము. దేవుని నివాసం ఎవరితో కూడా ఉందమ్మా? మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం ఎవరితో ఉంది? ఈ సంఘం అంతా ఎవరితో నింపబడిందిమా? మనుషులతో నింపబడింది. కానీ పరలోకము కూడా ఏమి కనిపిస్తుంది అక్కడ? ఈ మనుషులు అనేటువంటి వారు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. ఎవరు చూస్తున్నారు ఈ విషయాన్ని? యోహాను గారు చూస్తున్నారు. ఇదిగో దేవుని నివాసం, దేవుడు నివసించినటువంటి నివాసం, మహోన్నతమైన, మహనీయమైన, మహిమగల ఆ యొక్క సియోను పట్టణంలో ఎవరు నివసిస్తున్నారంటే మనుషులు కూడా నివసిస్తున్నారు. ఆ మనుషులతో కూడా ఉన్నది ఆయన నివాసము. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. హల్లెలూయా. ఈ రోజున ఏ నీడ లేక, తోడు లేక, ఎన్నో హింసలు, శ్రమలు, బాధలు, కష్టములు, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఆకలి దప్పులు కలిగి అన్నదమ్ములను, అక్క చెల్లెండును, తల్లిదండ్రులను, ఆస్తులను, ఇండ్లను పోగొట్టుకున్నటువంటి ప్రతి వారికి కూడా దేవుడు చెప్పే మాట, నమ్మదగిన మాట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా ఏం చేస్తాడంటే తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులను గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. మనము ఈ లోకంలో దేవుని కొరకు ఎన్ని మనకు వచ్చినా, ఎదురైనా వాటిని అన్నిటిని కూడా మనము సంతోషంగా ఎదుర్కోవాలి. సంతోషంగా ఎదుర్కోవాలి. అప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. అప్పుడు మీరు ధన్యులు. వాక్యం బోధిస్తారు. దేవుని నామము నిమిత్తం మీరు నిందించబడినప్పుడు, అవమానించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు ధన్యులు అని అంటే మనకి ఎట్లా ఉంటుంది? ఒక నన్ను నిందిస్తామంటే, నన్ను గురించి చెడుగా మాట్లాడుతుంటే నేను సంతోషించాలా? నేను ధన్యుడనా అని బాధ వస్తుందా? రాదా? ఖచ్చితంగా వస్తుంది. అయినా మనం వాటిని ఏం చేయాలా? ఓపికతో ఎదుర్కో. దేవునికి ఆ సహనం ఉంది. ఉందే లేదా? యేసయ్యకు సహనం ఉంది కాబట్టే సిలువలో ప్రాణం పోయేంతవరకు కూడా నోరు ఎత్తి ఒక మాట కూడా మాట్లాడలే. తనను హింసించు వారిని కూడా, బాధించు వారిని కూడా బట్టి ఏమన్నాడు? తండ్రి, పక్కలో ఉన్న దొంగని ఏమన్నాడు? నేడు నీవు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగకి ఇచ్చిన ఛాన్స్. ముందర హింస పెడుతున్నటువంటి మనుషుల గురించి ప్రార్థన. ఆయనలో ఎంత సహనం ఉంటేనో ఆ మాటలు మాట్లాడతాడు. మనలో ఆ సహనం ఉంటే ఇక జీవించువారు మీరు కాదు, మీలో ఎవరు జీవించాడు? క్రీస్తే. హల్లెలూయా. క్రీస్తే. కుటుంబ వ్యవస్థలో కానీ, సంఘములో కానీ, భార్య భర్తలు కానీ, బిడ్డలు, తల్లిదండ్రులు కానీ మధ్య
ఎటువంటి సహవాసం ఉండాలంటే వారు బ్రతుకుతున్నప్పుడు ఎవరు కనపడాలి? వారిలో క్రీస్తే కనపడాలి. హల్లెలూయా. అప్పుడు మనలోకి అన్ని గుణాలు వచ్చేస్తాయి. ప్రభుల వారిలో ఉన్న గుణాలు: ఓర్పు, సహనము, ప్రేమ, క్షమాపణ, దయ, కనికరము, వాత్సల్యత, ఇవన్నీ వస్తాయి. అప్పుడు నీవు క్రీస్తుని కలిగి జీవిస్తూ ఉన్నావు. నీవు క్రీస్తులో బ్రతుకుచు ఉన్నావు. ఆ క్రీస్తులో బ్రతుకుచున్న దానిని బట్టి నీవు క్రీస్తు ప్రభువుల గురించి మాట్లాడే మాట: ఆయన నా ప్రియుడు, ఆయన నావాడు, నేను ఆయన దానను, కాబట్టి నాలో ఈ గుణాలు ఉన్నాయి, కాబట్టి నాలో ఈ ప్రవర్తన ఉంది, ఈ మాటలు ఉన్నాయి, ఈ ఆలోచనలు, ఈ తలంపులు అన్నీ కూడా ఎవరికి సంబంధించినవి కనిపిస్తాయి? క్రీస్తుకు సంబంధించినవే తప్ప మరొకరికి సంబంధించినవి కాదు. హల్లెలూయా. మనం ఎవరైనా ఒకవేళ మనం ఒక మనుషునికి ఏదైనా మనస్పర్ధలు వచ్చి ఏదైనా గొడవ చేసుకొనో మన నోటి మాటల చేత ఒకరిని నొప్పించో ఉంటే మరలా వెంటనే మనం ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలా? ఎవరు క్షమించమని అడగాల? వాళ్ళే వచ్చి మనం క్షమించమని అడగాలనుకుంటామా? లేకపోతే మనమే వెళ్ళి క్షమాపణ కోరాలా? మన తప్పు లేకపోయినా మనమే వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పాలా? అయిపోయా. హల్లెలూయా. ఇక్కడ సమస్య ఏమైనా ఉంటుందా? లేదు. మరలా యథావిధిగా ప్రేమతో ఉంటాం, సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మనము దూరం ఎందుకు అవుతామంటే మనములో క్షమించే గుణం లేకపోతే దూరం అవుతాం. ప్రభుల వారిలో క్షమించే గుణం ఉంది కాబట్టి అందరికీ ఆయన ఏమిగా అయిపోయాడు? ప్రభువు అయిపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ, ఈ లోకానికి రారాజు, అంత గొప్ప దేవుడిగా మార్చబడిన కారణం ఏమిటి? ఆయనలో చూపించినటువంటిది ప్రేమ ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక జిరాక్స్ షాప్కి పోయినా. ఈ విషయం చెప్పాను లేదో తెలియా. మనకు సంబంధించినవన్నీ తీసుకోపోయినా. ఇవే అనుకుంటా, ఈ పాటలో లేకపోతే ఇవి కాదు, ఏదో తీసుకొని జిరాక్స్ ఇస్తే, సార్ ఏం సార్ ఇవంటున్నాడు? దేవునివి అని చెప్పిన. ఆయన ఒక మాట అడిగాడు, సార్ క్రైస్తవ్యం ఇంకా బతుకుతూ ఉందంటే ఏం సార్ కారణము అని అడిగినాడు. ఏం చెప్పాలా? క్రైస్తవ్యం ఇంకా బతుకుతూ ఉంది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ బట్టి క్రైస్తవ్యం ఇంకా ఉంది అని అంటే ఏం సార్ కారణం అంటే ప్రేమ ఒకటే అండి అని చెప్పిన. మా దేవుడు మాకు నేర్పించింది ప్రేమ, క్షమాపణ. సూపర్ సార్, అందుకే ఆ దేవుడు ప్రపంచమంతా ఉన్నాడు సార్ అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది మన దేవునికి ఉన్నటువంటి కెపాసిటీ. ఈ రోజున అన్యులు ఎంతోమంది దేవుని నిందిస్తున్నారు, అవమానం చేస్తున్నారు, తెలియక దేవుని వెతుకుచున్నారు, ఎక్కడో వెతుకుచున్నారు. నిజమైన దేవుని వెతకటం లేదు. నిజమైన దేవుడు ఆయనే, యేసయ్యే నా ప్రియుడు, నావాడు అని మనము చెప్పుకుంటూ వింటున్నాం అని మనము ఇతరులకు తెలియపరుస్తున్నాము. కానీ వారు దాన్ని గ్రహించకుండా వారు దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు, అవమానం చేస్తున్నారు తప్ప వారికి తెలియక చేస్తున్నారు. అందుకే అటువంటి వారిని బట్టి కూడా దేవుడు ఏమన్నాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుకనే వీరిని క్షమించు. ఆయన మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే చాలామంది హైందవులు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ప్రేమిస్తారు, నమ్ముతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇంకా ఎవరో షాపులు ఉంటే వాళ్ళతో కూడా చెప్తున్నాడు ఆయన. నాకు చాలా సంతోషం వేసింది. ఒక క్రైస్తవుడి ద్వారా దేవుని మాటలు కూడా ఏం చేస్తాయి? సాక్ష్యం పలికిస్తాయి. హల్లెలూయా. పేపర్లో రాసే మాటలు కూడా ఒక వ్యక్తి నోట నుండి ఆయన గురించి గొప్పగా సాక్ష్యం చెప్తాయి. హల్లెలూయా. అది దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యం. ఆ ఔన్నత్యుడైనటువంటి దేవుని ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నామంటే మనలో జీవించేటువంటిది ఎవరు ఉండాలా? ఆయనే ఉండాలి, కానీ ఎవరు కూడా ఉండకూడదు. వాక్యం అది అంటుంది, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే, చావైనా బ్రతికైనా క్రీస్తే. అంతేగాని చిన్న చిన్న లోక సంబంధమైన కుటుంబ వ్యవస్థల్లో మనం వాటికి లోబడిపోతూ ఐహిక విచారముల చేత అణచబడిపోతూ నిజమైనటువంటి రాజ్యమును పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఎంత మట్టుకు ఎవరు కూడా తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతం. ఇది ఈరోజు ఉండి రేపు గతించిపోతా. ఈరోజున్న వ్యక్తి రేపు ఉండడు. ఉంటాడా? గ్యారంటీ లేదు. ఎవరు ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. మరణము మనందరికీ బంధువు లాంటిది. ఎప్పుడు ఎవరిని దర్శిస్తాదో ఎవరికి తెలియదు. హల్లెలూయా,
హల్లెలూయా. దానికి చిన్న పెద్ద వయసుతో తేడా తారతమ్యత ఏమి కూడా లేవు. పేద ధనికైన తారతమ్యతలు కూడా లేవు. ఎప్పుడైనా ఎవరినైనా సంధిస్తారు. అలా బ్రతుకున్న కాలంలోనే ఆయన నా ప్రియుడు, నేను ఆయన దానను, ఆయన నావాడు, ఆయన నాకే సొంతము, నేను నా దేవుడు, నేను వేకువని ఆయనను వెతుకుతా. ఆయన నన్ను ఇలా చేస్తే నన్నేం చేస్తాడని ఆలోచన వస్తే ఆయన మనల్ని ఎక్కడ మేపుతాడు? పద్మములున్న చోట మేపుతాడు. హల్లెలూయా. పద్మములున్న చోట ఒక దీవెనతో, ఆశీర్వాదముతో, పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో కూడినటువంటి జీవితమును మనకు దేవుడు నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో నీవు నిత్యము కనిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి నీవు కోరుకుంటున్నప్పుడు, ఆయనతో సహవాసము నీవు కోరుకుంటున్నప్పుడు పద్మములున్న చోట నిన్ను మేపుతూ మేపుతూ ఒక రోజున ఎక్కడ తీసుకుపోతాడు? నీవు పొందుకున్న ఆత్మీయ బలమును బట్టి పరలోక రాజ్యములో నీకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు. గొప్ప స్థానం, అది అటు ఇటు స్థానం కాదు, చాలా ఉన్నతమైన స్థానం. ఆ స్థానాన్ని పొందుకోవాలంటే ఈ వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఆయన నా ప్రియుడు, నావాడు, అతనికి నేను సొంతం, నేను అతని దానను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైనటువంటి ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మంచి సమయంలో, ఈ యొక్క విశ్రాంతి దినములో ప్రవేశించిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించారు. మీ సన్నిధి ప్రత్యక్షతను అనుభవించడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు నాయనా. దేవా, మీ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి నైనా మీరు మాతో మాట్లాడినటువంటి మీ అమూల్యమైన జీవపు మాటలను మీరు అందించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల విషయంలో మీ యొక్క కృప కనికరమును తండ్రి మీరు చూపెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయనా. సంఘము మీది ప్రభా, మీరు మాకు ప్రియుడైనటువంటి దేవుడు, మేము మీకు ప్రియురాలుగా ఉండాల్సినటువంటి వాళ్ళం. ఆ విధముగా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించి కృప చూపెట్టి దేవా, రెండవ రాకడలో ఎత్తబడేటువంటి కృపను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి నాయన. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ యొక్క నిత్య కృప, ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం బిడ్డలందరి పట్ల కూడా మీరు చూపెట్టండి, మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాం. సంఘంలో నా తండ్రి జరుగుతున్న ప్రతి ఆరాధనలో అనేక మంది బిడ్డలు పాలపంపులు పొంది ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ ఒక్కరూ కూడా విడవబడకుండా, సమయంను వృధా చేసుకోకుండా మీతో సమయం గడపడానికి మీరు సహాయం చేయండి, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ యొక్క నిత్య కృప, ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం బిడ్డలందరి పట్ల కూడా మీరు చూపెట్టి మా అందరి ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనండి. తిరిగి ప్రభా మేమందరము కూడా ఈ విధంగా కూడి మిమ్మల్ని కొనియాడటానికి, ఘనపరచుటకు నైనా స్తుతించడానికి మాకు సహాయమును దయచేయమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలందరి విషయంలో మీ కనికిరాన్ని మీరు చూపెట్టి మీరు మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని, సకల దీవెన ఆశీర్వాదములకు బిడ్డలందరినీ కూడా పాత్రులుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు ఆయన కృప సదాకాలము తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. నీ వశమౌదును, స్వాధీనమౌదును, పరవశముందుచు నీ ఆరాధనలో. నీ వశమౌదును, స్వాధీనమౌదును, పరవశముందుచు నీ ఆరాధనలో. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
ప్రేమించేదా నిన్ను సేవించేదా నీదు ప్రేమను నే చాటించేదా నిన్ను ప్రేమించేదా నిన్ను సేవించేదా నీదు ప్రేమను నే చాటించేదా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆలయమౌదును వాహనమౌదును సాధనమునైనే నీ పక్షము